చేసుకోకుండా ఏంటి జెండాలు ఏంటి సిద్ధం ఏంటి మీకెందుకు ఇవన్నీ? ఇది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయాలు, పేద ప్రజల కోసమే తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మాకు నచ్చి ఆ అరకు నుంచి కూడా ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము కేవలం ఆయన పేదల పెన్నిదిగా, పేదల కోసమే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నికైనప్పటికీ ఇటువంటి ముఖ్యమంత్రి మేమైతే చూడలేదు. ఎందుకంటే మేము లా చదివాము, బీటెక్ చేసినాం, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలకి చెడ్డోడు కూడా తప్పకుండా మెచ్చుకొని తీరే విధంగా ఉన్నాయి. ఎందుకంటే పేద ప్రజల్లో వాళ్ళలో కూడా వర్గాలు, రైతు భరోసా, ఇట్లా చేయూత ఆడవాళ్ళకి, ఈ విధంగా పెన్షన్, వికలాంగులకి, సో క్షౌరం చేసే వాళ్ళకి అన్ని వర్గాలని, పాస్టర్స్ని ఎవరిని వదలకుండా పేద ప్రజలు ఏ వర్గాల్లో, ఏ నిమ్న వర్గాల్లో ఏ విధంగా ఉన్నారో అందరినీ కవర్ చేస్తా. ఎవరైతే పథకాలు ఎక్కువైపోయినాయి, సోమరిపోతులు అంటున్నారో, పేదవాడు ఆకలి తీరడం, పేదవాడు కడుపు నిండడం ఇష్టం లేని వ్యక్తి మాత్రమే వీటిని వ్యతిరేకిస్తాడు తప్ప. అంటే ప్రజలందరికీ డబ్బులు వేసి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్, సైకో పాలన చేస్తున్నాడు, రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు జగన్ అంటున్నారు. అవును, నేను ఒక విద్యావంతుడిగా చెప్తున్నాను. ఈరోజు పేదవాడి అకౌంట్లో చూసుకుంటే 100 రూపాయలు 200 నుంచి ఈరోజు పేదవాడు ధైర్యంగా నా జేబులో కూడా నాకు కష్టం వస్తే నా అక్క చెల్లి కోసం ఒక 10,000 రూపాయలు దాచుకోగలుగుతున్నాను, నేను ఇప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాను అనే ఒక భరోసా ఇచ్చాడు ఈరోజు జగన్. ఇది సోమరిపోతులు ఎందుకు అవుతుంది అంటే, పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండిపోవాలా, ఎప్పుడు ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉండిపోవాలా? ఇప్పుడు పథకాల పేరు చెప్పి పేదవాడు కడుపు నింపుతుంటే ఏదో రకంగా ఓర్వలేక, అంటే ఈ రకంగా పేదవాడికి కాకుండా ఉన్నవాడు ఇంకా ఈ డబ్బుని పథకాల రూపంలో కాకుండా వాడే దోచుకుంటే వీళ్ళకు సంతోషం. అదే పేదవాడి జేబులో ఈరోజు రూపాయి చేరేసరికి వాడు సోమరిపోతాడు అయిపోతాడా? అంటే ఒక పూట తినే పేదవాడు 2 పూటలు తింటే వీరికి నచ్చపోవడమే, వాళ్ళ జేబులోకి వెళ్లాల్సిన డబ్బు పేదవాడికి అందుతుందన్న ఒక కుబుద్ధి కారణంగానే ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప, తప్పకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు పేదల వైపు నించున్నారు. పేదలకి 100% న్యాయం జరుగుతుంది. అభివృద్ధి లేదు, మరో శ్రీలంకలా మారిపోతుంది రాష్ట్రం అంటున్నారు. మంచి ప్రశ్న. అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఈరోజు అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా ఏ రోజైతే ఒక విద్యార్థి కానీ, ఒక రైతు కానీ, ఒక మనిషి సొంతంగా ఎప్పుడైతే తనకు తాను ఈ రోజు కంటే రేపు బాగున్నాడో, ఈ రోజు కంటే రేపు బాగుండాలంటే ఈరోజు 10 రూపాయలు ఉంటే అదే 10తో జీవితం సాగిపోద్ది. అదే రేపు 1000, రేపు 10,000. ఆర్థికంగా అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి మనిషి తనకు తానుగా అభివృద్ధి చెందుతాడు. సో ఈ పరంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నాడు నేడు తీసుకొచ్చి ఇప్పుడు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడం అంటే అదొక అప్పటి కళ. ఇంగ్లీష్ మీడియం విద్య కూడా పెట్టడం తప్పు, ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టకూడదు, తెలుగు మీడియం ఉంటే బాగుంటుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. అవును, పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళు తెలివి మీరిపోతారు, మా మీద ఎక్కుతారు, పేదవాడు ఇంకా అభివృద్ధి చెందితే మా ఆటలు సాగవనే ప్రతిపక్షాల కుట్ర తప్ప పేదవాడు ఎందుకు చదవకూడదండి? ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదవకూడదు? ఈరోజు పేదవాడు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి చదవగలుగుతాడా? తెలుగు రాష్ట్రం అయి ఉండి స్కూల్లో తెలుగు లేకపోతే ఎట్లా అంటున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీ, తెలుగు రాష్ట్రాలు తెలుగు, పంజాబ్ రాష్ట్రాలు పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాలు ఒరిస్సా, మొత్తం చదువుకుంటూ పోతే అమెరికా కానీ పక్క రాష్ట్రం కానీ ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ ఆఫీస్కి వెళ్ళినా, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ అవుతుంది తప్ప నాన్న నేను తెలుగులో చెప్పేస్తానంటే వాడు పొమ్మంటాడు. అది తెలిసిన విషయమే. ఇంత బుద్ధిహీనంగా ఎలా మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, చాలా మంది కూడా ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ముందు వాళ్ళ పిల్లల్ని దమ్ముంటే ఇదే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని ముందు జాయిన్ చేయని చెప్పండి. ఐబీ విద్య ఎందుకని అంటున్నారే? వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారే, ముందు అది బయట పెట్టమని చెప్పండి. నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే నాడు నేడు పెట్టి నిధులన్నీ దోచుకుంటున్నారు తప్ప స్కూల్లో ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. నిజంగా అభివృద్ధి చేయట్లేదా, చేస్తున్నారా మీ స్కూల్లో, మీ ఊర్లో కావచ్చు? అందుకనే ఈ విధంగా చెడుగా మాట్లాడతారనే నాడు నేడు నిధులన్నీ ఆ లోకల్ స్కూల్ హెడ్ మాస్టర్ చేతులు పెట్టి అక్కడ విద్యా కమిటీ పెట్టి, విద్యా కమిటీలో ఊర్లో ఉన్న వాళ్ళనే విద్యా కమిటీలో మెంబర్స్గా చేసి అది నిజమా కాదా, మా ఊర్లో ఒక గోడ కట్టారా, రంగేశారా, బిల్డింగ్ కట్టారా, ఇంకా రకరకాల ఫర్నిచర్ పెట్టారా అన్నీ చూసిన తర్వాతే ఆ విద్యా కమిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు తీసుకుందాం. మా ఊరిలో ఉన్న విద్యా కమిటీ ప్రతి ఒక్కరు కూడా సర్లే మా హెడ్ మాస్టర్ దోచుకొని ఈ సొమ్ము జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళిపోని అనే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే విద్యా కమిటీ ఊరిలో అయినప్పుడు, విద్యా కమిటీ ఆ హెడ్ మాస్టర్ అండర్లో ఉన్నప్పుడు, ఆయన ద్వారా బిల్లులు మారుతున్నప్పుడు దోచుకోవడానికి ఆస్కారం ఎక్కడుందో రుజువు చేయమని చెప్పండి. ఇది సవాల్. అంటే గతంకి అంటే 2019కి ముందుకి 2019 తర్వాత తేడా ఏమైనా ఉందా అభివృద్ధిలో కావచ్చు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు పాలనకి? తప్పకుండా
2014 నుంచి 19లో తీసుకుంటే నాకైతే అభివృద్ధి ఏం కనబడలేదు, సంక్షేమం అసలు కనబడలేదు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిగా మారిపోయాడు. అప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు జగన్ చేశాడు. మళ్ళీ చేస్తారా చేయరన్న అనుమానం అయితే అవసరం లేదు. చేశాడు కాబట్టి మళ్ళీ చేస్తాడు, వాడు చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తాడనే నమ్మకం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ఈసారి ఎవరు నమ్మరు, చంద్రబాబునే నమ్ముతారు. చంద్రబాబు అయితే చాలా మంచి పథకాలు పెడతారు. అంటే భవిష్యత్తుకి సూరిటీ బాబు గ్యారెంటీ అనేసి అయితే రాకదలరని సభలు పెడుతున్నారు. మంచి మేనిఫెస్టో కూడా పెట్టారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. జగన్ ఒక్కడికే అమ్మఒడిస్తే 3 పిల్లలైనా కనండి నేను 3కి అమ్మఒడిస్తా అంటున్నాడు. ప్రతి మహిళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తా అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుందాం, ఇంటి బాబు వస్తే జాబ్ అన్నాడు కదా. ఆయన దయ వల్ల ఆయన జాబ్ ఇచ్చింది పోగా 2019తో నా వయసు అయిపోయి ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు తీసినా సచివాలయం నాకు ఎలిజిబిలిటీ లేక ఈరోజు ఇంటికే పరిమితం అయిపోయి చిన్న వ్యాపారం చేస్తూ బతుకుతున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడికి చేతులైతే దండం పెట్టాలి. అయ్యా నువ్వు మళ్ళీ వస్తే మళ్ళీ నిరుద్యోగం పెరిగిపోయి ఇంటికి జాబ్ కాదు కదా, ఇంకా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీరు మింగేస్తారని వాటిని కూడా కార్పొరేట్ వ్యవస్థలో తీసుకొచ్చేసి డబ్బులు కమ్మేస్తారని మాకు అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకొస్తే జాబ్ క్యాలెండర్ ఇందులో కామెంట్ చేయడానికి లేదండి. ఎందుకంటే ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా. ఒకవేళ జాబ్ క్యాలెండర్ తీసి ఉంటే 2,50,000 మంది వాలంటీర్లు పెట్టకుండా ఉండుంటే ఒక గ్రామ పరిధిలో 10 మంది వాలంటీర్లు ఉంటే 3 చేత పని చేయించి ఒక్కొక్కరికి 20,000 ఇవ్వచ్చు కదా. 5,000 ఇస్తే చులకన, 10 మంది బాగుపడాలనే ఉద్దేశం తీస్తున్నాడు. అది 3కి ఇస్తే ఒక్కొక్కరికి 20,000 అవుతుంది కదా. అప్పుడు వాళ్ళకి ఉద్యోగంలో ఫీల్ అవుతారు కదా. కానీ అందులో 10 మంది బ్రతకాలనే ఒక మంచి ఆలోచన నుంచే 10 మంది వాలంటీర్లు వచ్చారు. ఇప్పుడు ఇదే తీసుకుందాం, 2,25,000 సుమారు సచివాలయ వ్యవస్థ ఉంది. గ్రామ స్వరాజ్యం అండి. ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజల కాళ్ళ వద్దకు వచ్చింది. ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజల కోసం పనిచేస్తుంది. ఈరోజు వాలంటీర్లు ఏం కావాలన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి విశాఖ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షుడు వంగల్పూడి మహిళ అనిత అంటున్నారు. ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలో ఏ మండలంలో కూడా 100కి 100% మంచి వాళ్ళు ఉండరు. మనం ఇప్పుడు నాలో దొంగ ఉండొచ్చు, ఒక విద్యావేత్త ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ ఉండొచ్చు. అది ఎలా చెప్తాం? మంచివాడో లేదో పరీక్ష ఎప్పుడు కూడా వీడు మంచివాడా చెడ్డవాడా అని చూసి వాలంటీర్ వ్యవస్థలో వాడికి ఉద్యోగం ఇవ్వలేదు. తెలుగుదేశమా బీజేపీయా వైసీపీ అని చూసి ఇవ్వలేదు. వాడు పేదవాడా, వాడికి అర్హత ఉందా, ఆ ఊరి పరిధిలో ఆ క్లస్టర్ పరిధి వాడా అని చూసి మాత్రం ఇచ్చాడు. వాడు ఇప్పుడు దొంగతనం చేశాడు అంటే అందరూ దొంగలు కాదు, మంచోడైతే అందరూ మంచిగా ఉండిపోరు కదా. 100 మందిని తీసుకున్నప్పుడు ఓ 10 మంది దొంగలు ఉంటారు. ఓ 10 మంది బ్రోకర్ నా కొడుకులు దోచుకుని నా కొడుకులు ఒక్కొక్కడు విలేజ్లో ఒక్కొక్క నా కొడుకు లక్షల కొలు సంపాదించాడు. ఒక్కొక్క నా కొడుకులు బ్రోకర్ నా కొడుకులు జన్మభూమి కమిటీలో. అటువంటిది ఎవరు డబ్బులు ఆడికి ఇంటికి చేరిపోతున్నాయి, ఎవరు రూపాయి